పాడి పంట ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్, కీటక విభాగంలో ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఊటుకూరులో పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం వేరుశనగలో ఆశించేటువంటి తెగుళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా వేరుశనగ పైరులో చూసుకున్నట్లయితే 3 రకాలుగా మనం తెగుళ్ళన్నింటినీ కూడా విభజించుకోవచ్చు. అవి భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు, విత్తనం మొలక దశలో వచ్చేటువంటి తెగుళ్ళు, గాలి ద్వారా వ్యాపించే తెగుళ్ళు, అదేవిధంగా వైరస్ వ్యాపించే తెగుళ్ళు. ముఖ్యంగా మొదటి భూమి ద్వారా వ్యాపించే తెగులు చూసినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు, దీన్నే బూజు తెగులు లేదా బూడి తెగులు అని కూడా అంటారు. పంట 70 రోజుల నుంచి కోత దశ వరకు ఈ తెగులు ఆశించి మనకి ఎక్కువ నష్టము చేస్తుంది. భూమికి దగ్గరగా ఉన్న కాండము మరియు దానిపైన ఉన్నటువంటి కొద్దిగా కణజాలం అంతా కూడా తెల్లటి బూజు ఆశించేసి అదంతా కూడా మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోయి చనిపోతాయి. ఈ తెల్లటి బూజు తెరలో ఉన్నటువంటి ఆవగింజ వంటి బీజ కణాలు కూడా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. తెగులు ఆశించినటువంటి మొక్కలు పీకినట్లయితే కాయలు లోపలే ఉండిపోయి మొక్క ఒక్కటే మనకు పైకి రావడం కూడా జరుగుతుంది. తర్వాత నేలలో అధిక శాతం ఉన్నప్పుడు కూడా నీటి ఎద్దడి పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడినట్లయితే ఖచ్చితంగా మనకి కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఏర్పడుతుంది. దీని నివారణకు చూసుకున్నట్లయితే పంట మార్పిడి, వేరుశనగ పైరును వేరే పంటతో మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. లోత దుక్కులు దున్నుకోవడం వల్ల కూడా మనం శిలీంద్ర బీజ కణాలన్నీ కూడా బయటికి వచ్చి దున్నినప్పుడు మనకు సూర్యరశ్మి వేడికి అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి పాటించాలి. ట్రైకోడర్మా విరిడి పొడి మందుతో అయితే 4 గ్రాములు ఒక కిలో విత్తనానికి, లేదా 3 గ్రాములు మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము టెబుకొనజోల్ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి మందుని 2 కిలోలు 180 కిలోల పశువుల ఎరువు 20 కిలోల వేపిండితో కలిపి నీరు చల్లి పాలిథిన్ కవరు లేదా సంచిపెట్ట కప్పి 10-15 రోజుల తర్వాత 1 ఎకరం భూమిలో చల్లుకున్నట్లయితే మనము ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి బూజు శిలీంద్రము పైరుకు మంచి చేసేటువంటి బూజు కణము హాని చేసేటువంటి బూజు కణాలు ఏవి కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. అదేవిధంగా పంట మీద తెగులు లక్షణాలు గమనించినప్పుడు హెక్సాకొనజోల్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కాండం కుళ్ళు తెగులుని నివారించుకోవచ్చు. ఇది దాని యొక్క చిత్రపటాలు. అదేవిధంగా రెండవద భూమి ద్వారా వచ్చేటువంటి తెగులలో కాళహస్తి తెగులు, ఇది చిట్టికాయ తెగులు అని కూడా అంటారు. ఇది నులిపురుగుల వల్ల ఆశిస్తుంది. అంటే భూమిలో ఉన్నటువంటి సన్నటి నులిపురుగుల వల్ల మనకి తెగులు రావడం జరుగుతుంది. ఇవి ఊడలను కాయలపైన మచ్చలు ఏర్పడతాయి, వేర్లన్నీ కూడా నల్లబారిపోతాయి, కాయలో సైజు కూడా మనకు సన్నగా అయిపోతుంది. తెగులు తట్టుకునే రకాలు ప్రసూన, కాళహస్తి, తిరుపతి 3 అనే రకాలు సాగు చేసుకోవాలి. పంట మార్పిడి చేసుకోవాలి. విత్తిన 25 నుంచి 30 రోజుల వరకు కార్బోఫిరాన్ గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకున్నట్లయితే ఈ కాళహస్తి తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. ఈ కాళహస్తి నివారణ కాయలు ఈ విధంగా మనకు నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టే విత్తనం మొలక దశలో ఉన్నప్పుడు వచ్చే తెగులు మనం తెలుసుకున్నట్లయితే మొదలు కుళ్ళు తెగులు. ఇది చాలా ప్రధానమైన రైతు సోదరులందరూ కూడా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు ఇది. ఈ తెగులు మనకి విత్తనం దగ్గర నుండి పంట కోత వరకు ఏ దశలైనా కూడా రావచ్చు. మొదటి దశలో ఆశించినట్లయితే మొత్తం మొలకెత్తనివ్వకుండా నల్లగా బూజు కణాలు ఏర్పడి చనిపోతుంది. విత్తనం లోతుగా నాటినప్పుడు లేదా వాతావరణం 30 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క మొదలు కుళ్ళు తెగులు చాలా విపరీతంగా ఆశిస్తాయి. అదేవిధంగా మంచి విత్తనాన్ని ఎంచుకోవడము, పంట మార్పిడి చేసుకోవడం, విత్తనం 5 సెంటీమీటర్లు అంటే లోతులు వేయరాదు, ప్లస్ విత్తనం మందు కూడా కిలో విత్తనానికి టెబుకొనజోల్ లేదా 3 గ్రాములు మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకుంటే కూడా ఈ మొదలు కుళ్ళు తెగులు రానివ్వకుండా మనం నివారించుకోవచ్చు. అదే పంట మీద గమనించినప్పుడు అయితే 3 గ్రాములు మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటి కలిపి మొదలు తచ్చేలాగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదలు కుళ్ళు యొక్క చిత్రపటాలు. అదేవిధంగా గాలి ద్వారా వ్యాపించే తెగులు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు. ప్రధానంగా వేరుశనగ అందరూ రబీ సీజన్లో కానీ ఖరీఫ్లో కానీ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు 2 రకాల ఆకుమచ్చ తెగులు రావడం జరుగుతుంది. మొదటిది ముందుగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు, రెండవది ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు. ముందుగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లంటే 30 నుంచి 35 రోజులు పంటను ఇది ఎక్కువగా ఆశిస్తుంది. పైరు పైన గుండ్రటి ముదురు గోధుమ రంగు మచ్చలు కనిపించి చుట్టూ పసుపచ్చటి వలయాకారాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులకైతే మనకు బాగా నల్లటి శిలీంద్ర కణాలు, బూజు కణాలు మచ్చలుగా కనిపిస్తాయి. కానీ దీనికి పసుపచ్చటి వలయాకారం అయితే ఉండదు. వీటి నివారణకు గాను తట్టుకునే రకాలైన కదిరి, హరితాంధ్ర, కేనైన్ అనే రకాలు సాగు చేసుకొని గాలిలో వచ్చేటువంటి మచ్చ తెగులు నివారించుకోవచ్చు. మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా పంట మార్పిడి పాటించుకొని వేరుశనగ పంటకు సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో వేసుకోవడము, ఈ విధంగా చేసుకుంటే కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. లేదా హెక్సాకొనజోల్ లేదా క్లోరోథాలనిల్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని కూడా మనం ఈ ఆకుమచ్చ తెగులుని నివారించుకోవచ్చు. తర్వాత రెండవ రకమైన మచ్చ తెగులు చూసుకున్నట్లయితే త్రుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు. రబీ కాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో ఇటుకు రంగు మచ్చల్లాగా కనిపించి పట్టుకున్నా కూడా మనకు గరుకుగా కనిపిస్తుంది. ఈ తెగులు కూడా ఎక్కువగా గాల్లో తేమ మరియు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఇది మనకి ఎక్కువగా కనిపించేదానికి వీలుంటుంది. దీని నివారణకు క్లోరోథాలనిల్ అనేది కవాచ్ అనే మందు 200 లీటర్ నీటిలో 400 గ్రాములు పిచికారీ చేసుకుని కూడా మనం నివారించుకోవచ్చు.
తర్వాత చిట్ట చివరిగా వైరస్ తెగుళ్ళు, మువ్వకుళ్ళు వైరస్ తెగులు మొదటిది. ఈ పీనట్ బడ్ నెక్రాసిస్ అని కూడా అంటారు. మనం ఇందాక తెలుసుకున్నటువంటి తామర పురుగుల వల్ల కూడా ఇది వ్యాపింపజెందుతుంది. ముందుగా ఆకులపైన చిన్న చిన్నటి మచ్చలు కనిపిస్తాయి, మువ్వ ఎండిపోతుంది, లేత దశలోనే ఆకులన్నీ కూడా కొరచబడి ఎక్కువగా రెమ్మలు వేయకుండా, ఊడలు దిగకుండా, కాయ ఉండేది ఉన్నట్టు నిట్టు నీళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రపటాలు చూసుకున్నట్లయితే ఈ మువ్వకుళ్ళు ఆశించినటువంటి మొక్కలు. అదేవిధంగా ఈ తెగులను తట్టుకున్నటువంటి వేమన, ICG-11, ICG-44 రకాలను మనం సాగు చేసుకోవాలా. మొక్కలు సాంద్రతను కూడా ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఖరీఫ్లో ఒక చదరపు మీటర్కి 33, రబీలో ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మువ్వకుళ్ళు వైరస్ తెగులు రానివ్వకుండా చూడొచ్చు. అదేవిధంగా వేరుశనగ, సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకున్నా కూడా మనము ఈ తెగుల్ని రానివ్వకుండా చూడొచ్చు. కిలో విత్తనానికి ఇమిడాక్లోపిడ్ అనే మందు విత్తన శుద్ధి చేసుకొని కూడా 1 గ్రాము టెబుకొనజోల్ లేదా 3 గ్రాములు మ్యాంకోజోబ్ వాడి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన 20 రోజుల తర్వాత తామర పురుగులు ఉరికిని నివారించుకోవడానికి మోనోకోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి, లేదా డైమిథియేట్ 400 ml ఎకరానికి, లేదా ఇమిడాక్లోపిడ్ 0.4 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని కూడా ఈ వైరస్ తెగులని అరికట్టి మనం వ్యాపింప చేయకుండా చేసుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, ఇది కూడా టొబాకో స్ట్రీక్ వైరస్, అంటే ఇది కూడా తామర పురుగుల వల్లనే వస్తుంది. లేదా ఆకులు మరియు ఈనెల పైన కూడా మచ్చలు రావడము, కాండం పైన గీకి విస్తరించి మొత్తము మొక్కల పైన ఉన్నటువంటి కాయలన్నీ కూడా ఎండిపోయి, మొక్క ఉండేది ఉన్నట్టు చనిపోయి, మువ్వ ఎండిపోవడము, ఊడలు నల్లగా మారి కాయలన్నీ కూడా నల్లటి మచ్చలు ఏర్పడి మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. దీని నివారణ కూడా కలుపు మొక్కలు నివారించుకోవాలి. 4 నుంచి 6 వరుసలు మనం మువ్వకుళ్ళు వైరస్ తెగులు ఆశించినటువంటి అన్ని రకాల పద్ధతులు ఆశించినట్లయితే ఈ కాండం కుళ్ళు వైరస్ తెగులును సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అన్ని రకాల తెగుళ్ళకు కూడా సమర్థవంతంగా మందులు వాడి వేరుశనగ పైరును తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.